సో అనదర్ థింగ్ విచ్ ఐ హర్డ్ ఇస్ మీరు చరణ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని విన్నాను. ఇది కరెక్టేనా? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మీరు చాలా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదట మీ ఇద్దరు కలిసి తిరగటం, కలిసి ఉండటం. అంటే ఒకటండి, అంటే ఎందుకంటే సరిగ్గా చదువుకునే వాళ్ళం కాదు కాబట్టి. బట్ టుడే బోత్ ఆఫ్ us in our respective spaces are in good positions and we're very happy. And everybody at home is also very happy because of the way we grew up. అంటే అల్టిమేట్లీ దట్స్ వాట్. అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళకుండా సినిమాలు చూసేవాడిని. ఎన్ని సినిమాలు చూసేవాడంటే రోజుకి 4-5 సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు అది చిన్నప్పుడు తప్పు, కానీ ఈరోజు దట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్ అండ్ దట్స్ వాట్ హెస్ మేడ్ మీ హూ ఐ యామ్. నేను స్కూల్లో ఎప్పుడు ఆ స్కూల్ పుస్తకం అనేది ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఆ పుస్తకం వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉండేది, లోపల ఇంకో బుక్ ఉండేది. So I used to read comics, I used to read novels, I used to be a reader and that's read non-fiction, fiction books. ఈ రోజు నాకు ఉన్న నాలెడ్జ్ అదే అండి. If I'm able to put a story together, if I'm able to work with writers, if I'm able to put newer content, ఈ రోజు గాజీ లాంటి సినిమా, it's because I have read and I have access to that information, not now but when I was growing up. So that అంటే నాకు I only take it as an advantage. అంటే ఒక క్లాసికల్ రూట్లో పెరగలేదు అంతే. అంటే క్లాసికల్ రూట్లో ఇవి చేసి అవుతారన్నది అవ్వలేదు. బట్ అది కాకుండా దిస్ ఈస్ అదర్ ఎడ్యుకేషన్ దట్ వి మేడ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మీరు మామూలుగా కూడా అసలు మీ ఐడియాలజీ, మీ థింకింగ్ కూడా చాలా రెబెలియస్గా ఉంటుందని విన్నాను. అంటే స్కూల్లో ఐ కెన్ యూజ్ దట్ వర్డ్ బికాస్ స్కూల్లో పిల్లలందరూ చదువుకుంటారు, ఒకళ్ళిద్దరు చదువుకోరు. ఆ ఇద్దరిని ఎప్పుడు స్కూల్లో టీచర్లు వాళ్ళు వీడింతే, వీడు బాగుపడ్డు, వీడు నాశనం అయిపోతాడు అని టైప్ ఒక ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటారు. అలాగే మీరు యాక్టింగ్కి వచ్చారు. ఇప్పుడు యాక్టర్గా ఉంటూ కూడా మీరు రెగ్యులర్ యాక్టర్స్ ఫాలో అయ్యే నార్మ్స్ ఏవి పాటించారు. అంటే మీరు మీ ఇష్టం వచ్చిన బయటకు వెళ్ళిపోతారు, ఒక్కరు వెళ్ళిపోతారు, మీకు చుట్టూ ఎవరు వద్దు. ఐ మీన్ యూ కెన్ మేనేజ్ ది మాబ్ ఆర్ యూ కెన్ మేనేజ్ ది, యూ జస్ట్ గో ఇన్ టు ద క్రౌడ్ లైక్ దాట్. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళి ఏదో మీ ఫ్రెండ్స్తో తింటారు. సో అంటే యూ డోంట్ యాక్టర్ అంటే కొంచెం మనం ఇలా ఉండాలి, కాస్త ఈ టైంకి వెళ్ళకూడదు, ఆ టైంకి వెళ్ళకపోవచ్చు, 10 మందిని వేసుకొని వెళ్ళాలి. మీరు 2 అడిగారండి. ఒకటి చిన్నప్పుడు నేను ఎందుకు అలా ఉన్నాను నాకు తెలియదు, ఎందుకంటే పెరుగుతూ ఉన్నాను నాకు అర్థం కాలేదు. అంటే ఒకటి నేను ఒక చాలా ఫర్మ్ డెసిషన్ తీసుకున్నాను యాక్టర్ అయ్యే ముందు. ఇప్పుడు నేను అయిన రీజన్ ఒకటి ఉందండి. నేను కొన్ని రకాలైన ఒక రకమైన సినిమాలు చేయాలని ఇష్టం నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, అద్భుతమైన ప్రేమ, దాని మించి నాకు ఇంకేం తెలియదు. అలాంటి జానర్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటే, లేకపోతే రావు కూడా. ఇప్పుడు ఈరోజు నేను ఒక లీడర్ నుంచి ఈరోజు గాజీ వరకు మీరు చూసుకుంటే ఆ ప్యాలెట్ సినిమాలు నేను చేయకపోతే ఆ సినిమాలు కూడా వచ్చేవి కాదేమో. అండ్ ఇప్పుడు గాజీ అనే ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్, అది తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ సినిమా చేస్తున్నారంటే చాలామందికి అందదు కూడా. అంటే ఇప్పుడు అంటే మామూలుగా అడిగే ప్రశ్నలే ఉంటుంది, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇదేంటి, ఫైట్లు ఎక్కడ తీస్తున్నారు, సాంగ్లు ఎక్కడ, ఈ బేసిక్ టోన్లో వెళ్ళిపోద్ది. కానీ ఇది విశాఖపట్నంలో జరిగిన ఒక కథ, అదే 1971లో జరిగింది. అది ఇండియా పాకిస్తాన్ మధ్యన మన వార్ ముందు జరిగిన ఒక ఈవెంట్. అంటే ఆర్కే బీచ్ మీద ఒక సబ్మరీన్ ఉంది, ఆ సబ్మరీన్ మన విశాఖపట్నం కథ కూడా మనకి ఎవరికి తెలియదు. ఆ క్వశ్చన్స్ ఎవరు అడగరు. అండ్ సినిమా అన్న దానికి ఒక అద్భుతమైన పవర్ ఉంది. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు నిజంగా పౌరాణికలు కానీ హిందూ మైథాలజీ కానీ ఎలా తెలుసు అంటే, కొంతటి బుక్స్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సినిమా. ఈరోజు నాకు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే నాకు ఎన్టీ రామారావు గారిలోనే ఉంటాడు, అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు నాకు కృష్ణ గారిలోనే ఉంటాడు. అండ్ దట్స్ నాకే కదండి, చాలామందికి అలా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒరిజినల్ అల్లూరి సీతారామరాజు గారి ఫోటో చూసాను. అంటే ఐ సాట్ మచ్ లేటర్, మెనీ ఇయర్ లైక్ రీసెంట్లీ ఐ సాట్, యాజ్ ఇన్ మేబీ అబౌట్ 7-10 years బ్యాక్. సినిమా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. సో మైండ్లో ఒకటి ప్రభావం ఉంటుందండి. అండ్ వెన్ యూ సీ ద రియల్ ఇమేజ్, దెన్ యూ రియలైజ్ ద పవర్ ఆఫ్ సినిమా సో మచ్ మోర్. అండ్ అలాంటి ఒక దీంట్లో ఉంటూ దేర్ ఇస్ అ ఆపర్చునిటీ దట్ ఐ హ్యావ్ టు డూ మెనీ మోర్ థింగ్స్. అంటే వన్ ఇస్ ఇన్ మై హౌస్. ఇప్పుడు నేను బ్రెడ్ విన్నర్ నేను కాదు, అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. సో దేర్ ఇస్ నో స్ట్రెస్ దట్ ఐ హ్యావ్. అట్ ద సేమ్ టైమ్ I don't have any other commitments. I'm not married, I don't have children, I don't have all these things. అంటే there is an opportunity for me today to do newer things. ఇప్పుడు కొత్త సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక గాజీ లాంటి సినిమాను అంటే ఎనీథింగ్ దట్ ఈస్ a new form of storytelling, I have that opportunity and I think it is right for me to do it. So that's the reason. కానీ రానా అదే అంటున్నాను, అది మీ వ్యక్తిత్వం కాబట్టి అది సినిమాల మీద కూడా దాని ఇంపాక్ట్ క్రియేట్ అయింది. I think so because that's how you are. ఖచ్చితంగా. You don't want to do anything regular. అంటే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటేప్పుడు అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అంటే చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, అలాంటి సినిమాలు చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చి అదే చేస్తుంటే ఇప్పుడు వాట్స్ ద
fun in that. I'm saying now there are many people doing interviews. Now, mere interview ఉంది. Now there will be something else that you will add, something else that another person will add. Constantly you're trying to do something new. And for me it's the same అండి in movies. అంటే చాలా రకమైన సినిమాలు వస్తాయి అండ్ ఇప్పుడు అవకాశం అంటే ఈ 7 years తర్వాత హిందీలో సినిమాలు చేస్తున్నా, తమిళ్లో చేస్తున్నా, తెలుగులో చేశాను. There's an opportunity for me for stories to travel. And బాహుబలితో చాలా మారిపోయినాయి. అంటే బాహుబలి అనే ఒక సినిమా మా అందరూ చాలా పెద్ద లెసన్ నేర్పించింది. ఏంటంటే మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఏ మధురైలో ఉన్నా నిజంగా ఒక కథ చెప్పాలనుకుంటే అది ఎలాంటి కథ అయినా ఒక దేశం మొత్తం చూడడానికి అది సరిగ్గా చేస్తుంది. ఇప్పుడు బాహుబలి అనేది ఒక తెలుగు సినిమా. అది తెలుగు సినిమా, ప్రభాస్ హీరో, రానా విలన్, రాజమౌళి డైరెక్టర్. అంటే ఇట్స్ అ బిగ్ తెలుగు ఫిల్మ్, దట్స్ ఆల్, ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. అది ఒక డబ్బింగ్ వర్షన్ హిందీలో 100 కోట్ల పైన చేయడం, తమిళ్లో దానికన్నా ఎక్కువ చేయడం, అండ్ ఇప్పుడు పార్ట్ 2 రావడం. సో అంటే ఇట్ ఈస్ జస్ట్ ద బ్రేవరీ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ అండి, ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అండ్ నిజంగా అండ్ యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్ టు డూ ఇట్. ఇప్పుడు సగం వెళ్తే ఇది ఇప్పటికి రావు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ దట్ బోల్డ్ స్టెప్, యూ వాంట్ టు మేక్ ఇట్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్, యూ హ్యావ్ టు కంఫర్ట్ జోన్ అనేది వదిలేళ్ళాలి. ఇప్పుడు ఈరోజు నేను అండ్ ఇది రావాలంటే ఒక యాక్టర్ నుంచే రాదండి, చాలామంది కలిస్తేనే వస్తుంది. ఇప్పుడు గాజీ అనే సినిమా ఈరోజు తీసాం. అందులో ఏంటి పీవీపీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. రానా అనే అతని హీరో, తాప్సీ ఇస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. అందులో కేకే మెనన్ ఉన్నారు, నాజర్ ఉన్నారు, ఓం పూరి గారు ఉన్నారు, అతుల్ కుల్కర్ణి గారు ఉన్నారు, సత్యదేవ్ ఉన్నాడు, ప్రియదర్శి ఉన్నాడు, సో మెనీ కాస్ట్. వీళ్ళందరినీ తీసుకుని ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీవీపీ వాళ్ళు కలిసి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామంటే చాలా ఈజీ. నాకు సింపుల్, అందరికీ ఈజీ. అంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా పెద్ద సినిమా చేయొచ్చు, ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ సినిమా చేయడానికి దానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఇది ఒక ముఖ్యమైన కథ, ఇది చెప్పాలని ముందుకెళ్ళాం. అండ్ ఒక సంకల్ప్ లాంటి ఫిల్మ్ మేకర్, సంకల్ప్ ఎవరు, ఈజ్ ఒక బుక్ రాసి ఆ బుక్ మీద కథ తీస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామా, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా చేద్దామని ఈ వాజ్ ఇన్ దాట్ టాయింగ్ ఇన్ దట్ ఐడియా. ఆ కథ మేము తీసుకుని దాన్ని మంచి రైటర్స్తో సపోర్ట్ చేసి మంచి టెక్నీషియన్, అంటే మీకు ఇప్పుడు కాస్ట్ చెప్పాను, టెక్నీషియన్ ద ఫిల్మ్. ఇందులో మదీ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిఓపీస్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఆయన పెద్ద సినిమాలో ఏ లిస్ట్ కెమెరామెన్. ఆయన శ్రీకర్ ప్రసాద్ గారు, మల్టిపుల్ నేషనల్ అవార్డ్ విన్నర్. నా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా చేయడం అన్నది ఇట్ విల్ ఆబ్వియస్లీ మేక్ అ ఫైన్ ప్రోడక్ట్. ఇట్ విల్ నాట్ గోన్ టు అంటే అంటే ఆబ్వియస్లీ ఇలాంటి సినిమా చేయాలని అందరికీ ఒక సింక్ ఉండాలి, అందరూ ఒక పాజిటివ్ స్టెప్ తీసుకుని ఏ అడుగు వెనక వేయకుండా చేయాలి. అండ్ విచ్ ఇస్ వెన్ క్వాలిటీ ప్రోడక్ట్స్ విల్ బి మేడ్. అండ్ ఐ థింక్ గాజీ ఈజ్ వన్ ఆఫ్ దోస్. అండ్ ఐడ్ బి హ్యాపీ ఇఫ్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఇస్ లైక్ దట్. కానీ రానా, సంకల్ప్ ఈజ్ అ డెబ్యూటెంట్. అసలు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇలాంటి ఒక కథ ఉంది అని చెప్పినప్పుడు, సరే షార్ట్ ఫిల్మా లేకపోతే ఫీచర్ ఫిల్మా అని పక్కన పెట్టండి, ముందు ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గరికి ఇటు ఒక కథ ఉంది, నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, ఇట్స్ అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ ఫిల్మ్. ఒక సబ్మెరైన్, అండర్ వాటర్ ఫైట్, వార్, ఇండియా పాకిస్తాన్ వార్, అది ఎప్పుడో 1971లో జరిగింది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు ఏ గట్టుతో ముందుకెళ్ళారు అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు టేక్ ఇట్ అప్. ఒకటి సంకల్ప్ నా దగ్గర రాలేదండి, నేనే సంకల్ప్ దగ్గరికి వెళ్ళాను. వావ్. అది ఎలా జరిగిందంటే పీవీపీ ఈ ప్రొడ్యూసర్స్ వచ్చే ముందు కూడా మన రామ్మోహన్ గారు ఉండేవారు, ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్, ఉయ్యాల జంపాలి అని చేసి. సో ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ అస్. ట్యాంక్ బండ్లో తోలుతూ ఒక రోజు ఎవరో ఒక సబ్మరీన్ లాంటి సెట్ కడుతున్నారని చూశాడు. చూసి వెళ్ళి దిగి వాళ్ళతో మాట్లాడాడు. చూస్తే అక్కడ సంకల్పం కలిసి ఏం చేస్తున్నట్టు ఏమో షార్ట్ ఫిల్మ్ లాంటి చేద్దాం అనుకుంటే ఏంటి కథ ఏంటంటే కథ చెప్పాడు. ఇమీడియట్గా నాకు ఆ కథ పంపించడం, నేను ఎప్పుడు సంకల్పం కలవలేదు అప్పుడు. కథ పంపించాడు. there was a lot of good in that film. There was some new things that have to be added to make a real, అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే అది అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ అంటే దానికి ఒక లెంగ్త్ ఉంటుంది, దానికి ఒక సర్టన్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఐ సెడ్ ఓకే లెట్ స్టార్ట్ వర్క్. అది బాహుబలి మధ్యలో ఉన్నాను అండ్ దాంట్లో వెళ్ళి నా మైండ్లో ఉండిందంటే డెఫినెట్లీ దట్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. అది అయిపోయే టైంకి సరే ఇతను ఎక్కడున్నాడు ఏంటంటే ఇక్కడే ఉన్న మన పీపీ వాళ్ళు చేద్దామని అనుకుంటున్నారు ఆ సినిమా అంటే. దెన్ వీ కాల్డ్ దెమ్ బ్యాక్ అండ్ వీ సెడ్ నౌ లెట్ us మేక్ దిస్ అ ఫైన్ నేషనల్ ప్రోడక్ట్. అంటే ఇది చాలా తక్కువ కథలకి ఆపర్చునిటీ ఉంటుందండి. ఏంటి ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కథ. సో ఇట్స్ అ నేషనల్ స్టోరీ బై ఇట్ సెల్ఫ్. ఇది ఎక్కడ జరిగింది? మన విశాఖపట్నం కోస్ట్ బయట జరిగింది. అది మన రీజనల్ కథ కూడా అయిపోయింది. సో చాలా తక్కువ కథలకి ఇలా అండ్ ఒక అంటే రీజన్ ఐ కీప్ సేయింగ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇప్పుడు చాలామంది ఆ సబ్మరీన్ చూసారండి వైజాగ్లో, అక్కడ బీచ్ మీద ఉంటుంది. చాలామంది అంత ఫోటోలు దిగితే దాని కథ ఏంటో ఎవరికి తెలియదు.
అండ్ ఈ సినిమాలో మేము సత్యదేవ్ అనే యాక్టర్ అండి, తను ఒకటి చాలా నేను కాన్స్టెంట్గా అది రిపీట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే దట్ వాస్ ఐ ఫౌండ్ ద రియల్ రీజన్ దట్ డే వై ఐ డిడ్ దట్ ఫిల్మ్. తను అంటాడు, అంటే ఆల్మోస్ట్ 2 నెలలు షూటింగ్ తర్వాత ఇది వచ్చి అదే ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ ఉంది, ఈ సినిమా వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్, ఇలాంటి మాటలేదు అన్నట్టు. అంటే ఈ 2 నెలల తర్వాత అంటే ముందనాలే లేకపోతే రిలీజ్ తర్వాత అనాలి. తనకి ఆ రోజు తను వైజాగ్లో పెరిగిన ఒక వ్యక్తి, తన జీవితాంతం అక్కడ ఉండి దీని కథ ఇంత పూర్తిగా తెలియలేదు. సో ఫర్ హిమ్ ఇట్ వాజ్ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్. మన విశాఖపట్నంలో ఇది జరిగింది, ఇంతమంది సోల్జర్స్, ఇంతమంది ఆల్మోస్ట్ లెఫ్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఫాట్ ఫర్ ద ల్యాండ్, అండ్ దట్ ఈస్ వై వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అండ్ ఈ కథ తనకి తెలుసుకోవడం అన్నది ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, దట్ ఈస్ ద రియల్ రీజన్ వై ఐ డిడ్ ఇట్. ఇప్పుడు ఈ కథ తెలిసి అండ్ వీ స్టార్ట్ సెల్యూటింగ్ అండ్ రెస్పెక్టింగ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. అండ్ మీరు ఆర్మీ మీద చూస్తే చాలా కథలు వచ్చినాయి, పోలీస్ మీద చూస్తే కాన్స్టెంట్గా మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. మన ఇండియన్ నేవీ ఆల్మోస్ట్ 6th or 7th లార్జెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్ అండి, అండ్ వాళ్ళ మీద ఎప్పుడూ కథ చెప్పలేదు ఎవరు, అండ్ చెప్పే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదు. సో బట్ అయితే ఐ థాట్ దట్ వాజ్ ద రైట్ థింగ్ టు డూ యాజ్ అండ్ కాన్స్టెంట్గా ఒక ఆడిటోరియం ఎలా ఉంటుందంటే వాళ్ళకి కొత్త సినిమాలు చూడాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే మన థియేటర్లో మనం డబ్బింగ్ సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, అండ్ ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనకి సినిమాలు అనేది ఇట్స్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. తెలుగు వాళ్ళకి అమెరికాలో ఉన్నా కూడా ద ఓన్లీ కనెక్షన్ దట్ దే హ్యావ్ విత్ ఇండియా అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్ హోమ్ ఇస్ మూవీస్. అండ్ ఇలాంటి వాళ్ళకి కాన్స్టెంట్గా కొత్త సినిమాలు చూడాలని ఒక ఆశ ఉంటుంది. అండ్ ఐ థాట్ నథింగ్ బెటర్ దెన్ దిస్ టు టెల్ అ స్టోరీ. బట్ స్టిల్ రానా, సంకల్ప్ కథ చెప్పినా కూడా ఇంత ప్రాజెక్ట్ ఉంది, ఇందులో ఇంత ఇంటెన్సిటీ ఉందని తెలిసినా కూడా ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక భయం ఉంటుంది. అంటే ఇది నిజంగా ఈ ప్రోడక్ట్ చెప్పిన తరహాలో వస్తుందా రాదా అంటే ఒకటండి, అది మన జాగ్రత్తలో మనం ఉండాలండి. ఇప్పుడు అతను ఒక కొత్త ఫిల్మ్ మేకర్, దానికి మనం సపోర్ట్ అయి ఉండాలి. ఇప్పుడు obviously had very fine people, నిరంజన్ గారు, PV, all of them were solid producers, they've done films before. నిరంజన్ గారు క్షణం అనే సినిమా చేశారు. దాంతోపాటు అంటే నాకు బాంబేలో చాలా యాక్సెస్ ఉంది, అంటే చాలామంది రైటర్స్ తెలుసు, ఈ జానర్ అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది తెలుసు. మీరు అక్కడ హిందీలో చూస్తే బేబీ అనేది, లేదా వెన్స్డే అనేది, ఇలాంటి సినిమాలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడడం, ఆ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వాళ్ళతో చేయించడం, దాని తర్వాత దీన్ని ఒక అద్భుతమైన టీంతో ప్యాడ్ చేయడం. మది అనే కెమెరామెన్, అంటే అంటే ఒక డైరెక్టర్కి ఎంత సపోర్ట్ ఇవ్వగలిగితే అంత సపోర్ట్ ఇచ్చి వీ వెంట్ ఫార్వర్డ్. టుడే ఇఫ్ యు సీ, ఇప్పుడు హాలీవుడ్లో ఎలా ఉంటుందండి, 300 అనే సినిమా ఒక ఫస్ట్ టైమర్ తీసాడు, ఎందుకు? తనకు అద్భుతమైన సపోర్ట్ ఉంది కాబట్టి. అదర్వైజ్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దట్. సో యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్స్ ఫర్ సో లాంగ్, if there is a newcomer coming, it is our responsibility to pad him up, to see that this product is not right. If the product is not right tomorrow, it is not only Sankalp's failure, it's our failure together. If it works, it's our failure, it's our success together. So that is how I believe any film is made, and that's what we did for this as well. Please subscribe to iDream. Please subscribe for more videos.